ఏడు ముచ్చట్లేంటియో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. నుమాయిష్ల మంటలు, కాలి బూడిదైన దుకాన్లు. దేశంలో తగ్గిందట అవినీతి. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో ఓటుకి 1000 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ ఒక చీర తీసుకున్నావు, రాను పోను బస్ కిరాయాలు గివ్వేనా ఇంకేమన్నా గుంజిన వాళ్ళ తానికెళ్ళి నాకు తెలియకుండా అదే డఫ్ట్ కొడుతున్నావు. మొన్న అయితారన్నాడు నుమాయిష్ కోయినా తీరొక్క వస్తువులు, అది ఉన్నది ఇది లేదనుకుంటా ఏది కావాలంటే అది దొరుకుతున్నది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడెక్కడో వచ్చి దుకాణాలు పెట్టిర్రు. తిరిగి తిరిగి ఆకలి అయితే కమ్మటి వంటలు రుచి చూడొచ్చు. పొరగాళ్ళకు బోరు కొడితే రంగుల రత్నం ఎక్కి మురవచ్చు. చిన్నలకు పెద్దలకు ఏ వస్తువు కావాలంటే అది అమ్ముతున్నారు నుమాయిష్లా. ఫిబ్రవరి 15వ తారీఖు దాకా నడుస్తుంది. నాకైతే మళ్ళోసారి పోయి రావాలే అనిపించింది. అంత పెద్ద అంగడి ఏడాది కోపారి మన హైదరాబాద్లో పెట్టుడంటే నిజంగా గ్రేటే కదా. కానీ ఇలా చూడుర్రి, అంతా ఆగమాగం జగన్నాథం. రాత్రి 8:30కు అంగడికి అగ్గంటుకుంది. మొత్తం దుకాణాలేనాయే. ఏం జరిగిందో తెలుసుకునే లోపట్నే ఈ కొసకెళ్ళి ఆ కొస దాకా మంటలు అంటుకున్నాయి. షాపింగ్ కని పోయినోళ్ళు మంటలు మంటలు అనుకుంటా బయట కూరుకొచ్చిర్రు. ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి, నీళ్లు కొడుతూనే ఉన్నాయి. కానీ చాలా సేపటి వరకు చల్లారలే మంటలు. పొద్దుగాల పోయి చూస్తే ఏముంది, మొత్తం కాలి బూడిదైంది. 300 షాపులు తలగబడ్డాయి. బట్టలు, బుట్టలు, బాసాన్లు, ఆట బొమ్మలు, తీరొక్క వస్తువులు కాలిపోయినాయి. హైదరాబాద్ అంగడిలో అమ్ముకుందామని ఎక్కడెక్కడికెలో వచ్చి దుకాన్లు పెట్టిర్రు. 17 లెక్కనే 4 రూపాయలు చేతిలో పెట్టుకొని పోవచ్చు అనుకున్నారు. కానీ అగ్గిదేవుడు మొత్తం ఆగం చేసే వరకు నెత్తికి చేతులు పెట్టి ఏడుస్తున్నారు షాపుల ఓనర్లు. లీడర్లు పోయి బాధితులను ఓదారుస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ కింద నడుస్తుంది నుమాయిష్. ఈ సొసైటీకి ఈటెల రాజేందర్ అన్న అధ్యక్షుడు. అగ్గెట్ల పుట్టిందో ఎంక్వైరీ చేపించి నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేస్తాం, మళ్ళీ పార్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాట ఇచ్చిండు. కానీ షార్ట్ సర్క్యూట్ అయితే అటు జరగదు. అది ఎక్కడైనా ఇంత వేల మంది వచ్చేటప్పుడు సిగరెట్ తాగేసిందా దేనివల్ల అక్కడ కొంతమంది స్టవ్లు తెచ్చుకుంటారు. స్టవ్లు తెచ్చుకొని లోపల వండుకొని తింటారు. అట్లాంటి వాళ్ళు జరిగిందా దాన్ని తేలాలి చక్కెర ఉన్నది. అంతా ఆగమాగం ఉన్నది కాబట్టి 2 రోజులు బంద్ ఉంటది నుమాయిష్. ఆ టెన్కా మళ్ళా తెరుస్తారు. మాకిండ్లు కట్టిర్రి, రోడ్లేపిర్రి, ఊరికి బడి కావాలి, సరిపోని బస్సులు తిప్పాలి, పోరగాళ్ళకు కొలువులు కావాలి, ముసలోళ్ళకి పింఛన్లు వంచాలి, లోన్లు మొత్తం మాఫీ చేయాలి, గల్లీలల్లా సిమెంట్ రోడ్లు వేపియాలి, అంతటా మోరీలు కట్టియాలి, మహిళా సంఘంకి బిల్డింగ్ కావాలి. గిసొంటి డిమాండ్లతోని ధర్నాలు చేస్తారు ఎవరైనా. కానీ గిల్లని చూడుర్రి. ఇది ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఆఫీస్. నీళ్ల కోసమో, రోడ్ల కోసమో, బడి కోసమో, బస్ స్టాప్ కోసమో ధర్నా చేస్తలేరు ఇల్లు. చాలా పెద్ద సమస్య ఉన్నదట. అదేంటంటే అదన్నట్టు ముచ్చట కోతుల నుంచి కాపాడమని కోరుతున్నారు. ఎక్కడిది ఇండ్ల మీద పడి ఆగమాగం చేస్తున్నాయట. వండిన బువ్వ కుండలు ఎత్తుకపోవుడు, దండం మీద బట్టలేస్తే గుంజేసుడు, బంగ్లా మీద ఏమైనా ఎండ పెడితే బుక్కుడు చేస్తున్నాయట. ఎల్లగొట్ట పోతే మీద పడి కరుస్తున్నాయట కూడా. ఎన్ని మాటల ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరని డైరెక్ట్గా మున్సిపాలిటీ ముంగట్నే ధర్నా పెట్టిర్రు అన్నట్టు. ఇక మరి కోతులను పట్టేటోళ్ళని పిలుస్తారో లేకుంటే కొండెంగలను పట్టుకొస్తారో ఏదైతే ఏంటి తిండ్రి, కోతుల తిప్పలు తప్పితే చాలు. ఇవాళ రేపు పెళ్లి కంటే పెళ్లి కారట్లే మస్తు ఫేమస్ అవుతున్నాయి. ఇలా ఎరేటిగా కొట్టిస్తున్నారు. మునుపు గాలి జనార్దన్ రెడ్డి సారు వాళ్ళ బిడ్డ లగ్గానికి పాట కైగట్టించి అందరినీ పిలిచిండు. మొన్న అంబానీ సార్ బిడ్డ పెళ్లి పత్రిక ఎట్లున్నదో మీరు చూడనే చూస్తారు. శ్రీమంతులే కాదు పబ్లిక్ కూడా అట్లేం చేస్తుర్రు. కొత్తగా 2000 నోటు మీద లగ్గం కారట్ కొట్టించురు, IPL టికెట్లు, ATM కారట్ల లెక్క కొట్టించి వంచిర్రు. ఇక ఈ నడుమ పెళ్లికి వచ్చిన వాళ్ళు మోడీ సార్ కోటేయుర్రి, రాహుల్ సార్నే ప్రధానమంత్రిని చేయండి అని కూడా రాపిచ్చి వంచుతున్నారు. ఎవ్వరైనా ఆఖర్లు ఏం రాస్తారు, నెత్తిలి నచ్చంత లేచి మా వంటలను రుచి చూడాలని రాస్తారు, అంతే కదా. కానీ ఏం వండి పెడుతున్నారో రాస్తారా? ఎవ్వరన్నా రాస్తారా? కానీ రాసిరిగీలు
ఫోటో మీద మందు కీసలు తప్ప ముచ్చట ఏం అర్థమైతలేదు కదా. వచ్చే నెల 5వ తారీఖు నాడు గీ అన్న లగ్గమున్నది. పెళ్లికి వచ్చిన వాళ్ళకు సుక్క ముక్క అంటాని పథకం పెట్టిండు. పెండ్లైన వాళ్ళు వస్తేనేమో ముక్క కూరతోని బంతి బువ్వ పెట్టి 1 క్వార్టర్ కీస్ ఇస్తాడంట. పెళ్లి కాని వాళ్ళు వస్తే 2 క్వార్టర్ కీసలు ఇస్తాడంట. గిదే ముచ్చట లగ్గం కారట్ మీద రాపిచ్చి చుట్టాలు దోస్తులకు వంచిండు ముద్దుగా. ఇంటుంటేనే మస్తు జోక్ వస్తున్నది కదా. తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది గీ ఎరైటీ లగ్గం ఫిల్ఫ్. ఇక కారట్ తీసుకున్న వాళ్ళంతా కోటర్ ఫ్రీగా వస్తున్నదంతా అని ఎంత మురిసిండ్రో ఏమో. కానీ పెళ్లి కాని వాళ్ళకు 1 క్వార్టర్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నాడో నాకు అర్థమైంది. తాగినా ఏం చేసినా పెళ్లి కాకముందే, లగ్గం అయినాక ఏమవుతుందో నాకంటే మీకే మంచిగా తెలిసి ఉండాలి కదా. కానీ ఈ చిత్రమైన పెళ్లి ముచ్చట తెలిసి కర్మోళ్ళు కూడా మందు దాపితేనే మ్యారేజ్కి వస్తామంటానంటే లగ్గం చేసుకునేటోళ్ళకు ఉన్నదే ఫోన్రీగా. ఒక అల్ల తీసుకోలేదే అనుకుందాం, తీసుకున్నాక ఇట్లా ఎట్లా అవుతుంది? అబ్బా ఎంత సొంచాయించినా కూడా నెత్తిలో అర్థమే అవుతలేదు. అగో నిన్నేమో కర్ణాటక లగ్గం చేసుకుంటాను ఊరుకులాడే, ఇయ్యలేంది మంచిగా తీర్వాటంగా బజ్జోన్నాడు ఏందో మా సారు. వచ్చినా అబ్బా బోర్డు అనేది సత్యానికి అర్థమైతే లేదు, సౌరం పెట్టుకున్నా నీకేం అర్థమవుతుంది? నువ్వు అడిగిదాండుగా ఫో. అరే మంచి ఆర్త చెప్పాలని బాగా ఆలోచన చేస్తున్నావా? బాగా బరువున్నా కదా బగ్గా ఆలోచన చేస్తున్నా ఎట్లా తక్కువ కావాలంట అని. ఓమ్మా ఫో, ఏరే ఆర్తలు లేవా నీకు? నేను చాలా లోతులకు పోయి ఆలోచన చేస్తున్నా. ఎంత లోతులకు పోయినవురా? 1 కిలోమీటర్ పోయినవా? నాగు బాగా నగటాల ముంగట నేను జారి పడతా. ముచ్చట సాలగుండా లోకం మీద ఏం జరుగుతున్నదో తెలుసుకోవా? ఏం జరుగుతుంది? పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చ నడుస్తుంది, పొత్తుల మీద మీటింగ్లు సర్వేలు వస్తున్నాయి, ఇంతే కదా. ఏ గవ్వంటలేనాక నేను ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో ఓటుకి 5 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ 1 చీర తీసుకున్నావు, రాను పోను బస్ కిరాయాలు ఇవేనా? ఇంకేమన్నా గుంజిన వాళ్ళ తానికెళ్ళి నాకు తెలియకుండా అదే డఫ్ట్ కొడుతున్నా. తీసుకున్నా తులం బంగారం, 10 పట్టు చీరలు, 1,00,000 రూపాయలు తీసుకున్నా. డబ్బు సంఖ్య చేసుకుని పట్నం అంతా సాటింపు అయిపోయి ఇంకా ఏమో ఎవరికెరక. అయినా మంచి అంత తీసుకోలేరా? ఒక్కొక్క ఓటుకు 4-5 వేల రూపాయలు దాకా వంచిర్రంట. మళ్ళీ మందు కాటన్లు కూడా ఇచ్చిర్రంట. ఇంకా ఇంటింటికి ఆటకూరలు కూడా పంపిర్రంట. అవునరా సత్తిగా, ఎమ్మెల్యే ఎలక్షన్ల వంచిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిర్రా కొన్ని ఊర్లలోనైతే. చూసినావా? నీకు కూడా ఎరకైందంటే నిప్పులేందే పొగ చూరుతుందా అక్క? మళ్ళీ ఓట్లు వేసేందుకు లంచం తీసుకున్నట్ట కాదా? లంచం అంటారో లేదో తెలియదు కానీ తీసుకున్నాడు అయితే తప్పే. పంచిన పైకం సంపాదిస్తేందుకు అవినీతి చేసినా చేస్తారా వాళ్ళు? కదా మరి. దేశంలో అవినీతి తక్కువైంది అంటారు ఏందక్క? నా మట్టి దమాకులనేమో అర్థమయ్యే పాడైతలేదు అది. తగ్గిందట్రా. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంఘ పోలు చెప్పిర్రు నిరుడు కంటే జరంత నయమేనట్టు ఇప్పుడు. ఓ బిత్తిరాక, ఓట్లకు పైసలు వంచిర్రంటే అవినీతి పెరిగినట తగ్గినట? అరే ఈడంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ దేశం అంతా తగ్గిందేమోరా. తగ్గింది. దేశంలో ఉన్న వాళ్ళంతా సుఖమైన వాళ్ళు, మన తాను ఉన్న వాళ్ళేమో గిట్లున్నాం. అరే ఓట్లు ఒకటే చూస్తారా? అవినీతి అనేది అంతటి ఉంటదిరా, ఆడ తగ్గిందేమో మరి. దేశంలో ఏడ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏదానికన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా, ఏ పనికైనా కూడా లంచాలేనాయే. ఇంకేడ తగ్గినట్టు? అంటే అప్పుడు 1000 లంచం తీసుకునేటోళ్ళు ఇప్పుడు 900 తీసుకుంటారేమో. దాన్ని బట్టి అవినీతి తగ్గిందని ఆ సంఘ పోలు చెప్తున్నట్టున్నారు. అగో ఆ పర్సన్ చూస్తున్నా, ఇట్లాంటి అట్లా అంటున్నావు, అట్లాంటి ఇట్లా అంటున్నావు. అలా నేను కేసుకొచ్చేందుకు ఎంత తీసుకున్నావు లంచం? అలా తానను ఏం మాట్లాడుతున్నావురా నీ బిత్తిరోడా? చెప్పిందే నేను మాట్లాడుతున్నా. బిత్తురాని కాబట్టినే బరాబర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏ ఆఫీసర్ దగ్గర కన్నా పోయి, సార్ మీరు లంచం తీసుకుంటున్నారు కదా, లంచంలా కొంచెము డిస్కో అకౌంట్ ఇలాంటి ఇస్తారా? నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదురా నాయన. లేకుంటే వాళ్ళంత కాలే పాపం లంచం కూడా ఇచ్చుకోలేనంత బీద బిక్కోళ్ళు అంట అని తక్కువ చేసుకుంటుండ్రా ఏమన్నా? ఏమోరా బాబు, నువ్వు చెప్తే నాకు కూడా లేనిపోయిన డౌట్లన్నీ వస్తున్నాయి. అప్పుడు తక్కువ లేకుంటే భారతదేశంలో అవినీతి మొత్తం తక్కువ అయిపోయింది అంటాను, సాటింపేయమాట అని లంచం ఇచ్చిర్రంట వాకా సంగతి. వాళ్ళ అవినీతి చేసుడేంద్రా? దునియాలో ఏ దేశంలో అవినీతి ఎట్లుందో 17 పద్ధతిగా లెక్కలు చెప్పే నియతి గల సంఘం రాది. ఏమో నువ్వు గట్లనే చెప్తుంటావు. ఇది కూడా లగట 40 సార్ సరిపోలేక 20 సరిపోయినేమో, ఎవరికేరక. ఏమో ఇట్లని సతాయిస్తాడు కానీ ఏమైతే ఏమైంది కానీ దేశంలోనట కొంచెం అవినీతి తగ్గిందట. మీరు నమ్మితే నమ్ముండ్రి, లేకుంటే లేదు. ఇప్పుడైతే ఈ ముచ్చట నీటికి ఇడ్చి పెడదాం. తిరుపతికి దినం లక్షల మంది వస్తుంటారు.
భక్తులు బగ్గొస్తారు కాబట్టి ఎప్పుడో తక్లీఫ్ అయితేనే ఉంటుంది. శాతగాని ముసలోళ్ళకు కూడా దేవుణ్ణి చూడాలని ఉంటుంది కదా, కానీ తిరుపతి పోవడొచ్చుడే జరంత కష్టం. అంత దూరం బస్సుల్లో రైలు బండిల్లో పోవాలి, ఆడ లైన్లు కట్టాలి, రూమ్లు దొరకకపోవచ్చు, ఇట్లా ఎన్నో తిప్పలు ఉంటాయని కొందరు ఓరు. అసుంటోళ్ళు కొత్తగా కట్టే గీ గుడికైనా అయిపోతుందట. అమరావతిలో వెంకన్న గుడి కడతందుకు జరుగుతున్న కార్యం ఇది. కృష్ణానది ఒడ్డు పొంట తిరుపతిలో ఎట్లున్నదో అట్లనే కడతారట ఈ గుడిని కూడా. మంచి రోజని ఇలా శంకుస్థాపన చేసిర్రు. మొత్తం 400 కోట్లను ఖర్చు పెట్టి కడుతున్నారు వెంకన్న గుడిని. కట్టినాక ఇగో ఇట్లుంటది. ఇవి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని రేపు మళ్ళా కలుస్తా. టాటా.